హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు పేపర్ లీవ్స్. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఇస్తాన్బుల్ సిటీని చూపిస్తారు. ఆ సిటీలో ఒక పెద్ద హోటల్ చూపిస్తారు. అక్కడ ఒక పెద్ద పార్టీ జరుగుతుంది అనమాట. ఆ పార్టీకి చాలా మంది డబ్బున్న వాళ్ళు వస్తూ ఉంటారు. అలా ఒక డబ్బున్న అతను రోడ్డు మీద వస్తున్నప్పుడు సడన్ గా ఒక చెత్త ఎరుకునే మనిషి కనిపిస్తాడు. అది కూడా రోడ్డుకి అడ్డంగా. దాంతో ఆ డబ్బున్న అతను ఏమంటాడంటే, ఎవడ్రా బాబు నువ్వు కొంచెం పక్కెళ్ళని చెప్పేసి అనడంతో అతను కూడా సారీ సార్ అని చెప్పేసి తన చెత్త బండిని లాక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అతను ఎవరో కాదు, మన కథలో హీరో. బేసికల్ గా హీరో పని ఏంటంటే సిటీలో ఉన్న బాగా చెత్తను మొత్తాన్ని కలెక్ట్ చేసి అందులో కొన్ని వాల్యుబుల్ వస్తువులని సెపరేట్ చేసి వాటిని అమ్ముకుంటూ ఉంటాడు. సో వాటి ద్వారా వచ్చిన డబ్బులతో తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అలా హీరో చెత్త ఎరుకుంటున్నప్పుడు సడన్ గా వర్షం పడుతూ ఉంటుంది. అయినా సరే హీరో ఏంటంటే వర్షం పడుతున్నా సరే వర్షాన్ని లెక్క చేయకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఎలాగోలా తిరిగి తన షెడ్ కు వచ్చేస్తాడు. హీరో షెడ్ లో ఏంటంటే గోన్జీ అని ఒక అతను ఉంటాడు. హీరోకి బెస్ట్ ఫ్రెండ్ అని మాట్లాడుతున్నాం. అతను ఏంటంటే హీరో దగ్గరకు వస్తున్నప్పుడు సడన్ గా హీరో శ్రోత పిక్ కింద పడిపోతాడు. ఏమైంది నీకు అని చెప్పి అడిగితే హీరో మాత్రం షేక్ అయిపోతూ ఉంటాడు. ఇలాంటి వర్షంలో ఎవడరా నేను వెళ్ళి చెత్త ఎరుకోమని చెప్పింది, ఆయన ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు కదా అని చెప్పేసి అనడంతో హీరో మాత్రం తన లేవలేని స్థితిలో బాగా షేక్ అయిపోతూ ఉంటాడు. దాంతో గోన్జీకి భయం వేసి వాళ్ళ అంకుల్ కి ఫోన్ చేసి మళ్ళీ వీడికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, దయచేసి కార్ తీసుకొని రండి అని చెప్పి అనడంతో వాళ్ళ అంకుల్ కూడా సరే అని చెప్పేసి కార్ తీసుకుని వస్తాడు. వచ్చిన తర్వాత హీరోని ఆ గోన్జీ హాస్పిటల్ తీసుకెళ్తాడు. తీసుకెళ్తే అక్కడున్న వాళ్ళు ఏమంటారంటే, ముందు టోకెన్ తీసుకోబాబు, ఆ తర్వాత లోపల తీసుకెళ్తాం అని చెప్పి అనడంతో హీరోని ఒక బల దగ్గర కూర్చోబెట్టి హీరో వాళ్ళ ఫ్రెండ్ టోకెన్ కోసం లోపలికి వెళ్తాడు. మరోవైపు మన కథలో హీరో మాత్రం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి ఎవరో ఒక ఆవిడ తన కొడుకుని తీసుకుని హడావుడిగా పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చి అక్కడున్న నర్సులకి తన కొడుకుని ఇస్తుంది. వాళ్ళు హడావుడిగా ఆ పిల్లాన్ని తీసుకొని తనకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి లోపలికి తీసుకెళ్తారు. అది చూసిన తర్వాత హీరో చాలా ఎమోషనల్ అయిపోతాడు. మరోవైపు బాధపడుతూ ఉంటాడు. కొంత సమయానికి హీరో ఫ్రెండ్ టోకెన్ తీసుకుని హీరో దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత లోపలికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ ప్రాపర్ గా చెక్ చేసి ఇతనికి 2 కిడ్నీలు పాడైపోయాయి, అర్జెంట్ గా తన కిడ్నీలు మార్చాలి, ఎంత తొందరగా మారిస్తే అంత మంచిదని చెప్పి అనడంతో హీరో ఫ్రెండ్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే హీరో దగ్గర అంతగా డబ్బులు లేవన్నమాట. కాకపోతే చేసేదేం లేక అప్పటి వరకు వేసుకోవడానికి కొన్ని మాత్రలు ఉండని చెప్పేసి హీరో ఫ్రెండ్ ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గర కొన్ని మాత్రలు తీసుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ అంకుల్ కార్ వస్తారనమాట. బేసికల్ గా ఈ పెద్ద హీరోని తన ఫ్రెండ్ ఇద్దరిని చిన్నప్పుడే చేరతీసి వాళ్ళకంటూ ఒక పని చూపించి వాళ్ళకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. నిజం చెప్పాలంటే ఈ పెద్ద వాళ్ళిద్దరికి గాడ్ ఫాదర్ లాగా అనమాట. ఆయన తీసుకెళ్లి హీరోని తన షెడ్ లో వదిలేస్తాడు. అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారంటే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ తనకి ఇస్తాడు. ఆ మెడిసిన్స్ తీసుకున్న తర్వాతే హీరో కొంచెం రికవరీ అవుతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత తన టేబుల్ మీద ఉన్న ఒక ఫోటో చూసి హీరో చాలా ఎమోషనల్ అయిపోతాడు. అక్కడే నిద్రపోతాడు. ఇక్కడ చేస్తే మరుసటి రోజు హీరో ఉదయాన్నే నిద్ర లేచి శుభ్రంగా స్నానం చేసి తన గోడౌన్కి బయలుదేరి వెళ్తాడనమాట. అలా వెళ్ళేటప్పుడు కొంతమంది పిల్లలు వచ్చేసి అన్న కొంచెం డబ్బులు ఇస్తావు తినడానికి అని చెప్పి అనడంతో హీరో కూడా వాళ్ళతో క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. బేసికల్ గా వాళ్ళందరూ ఏంటంటే హీరో లాగా అనాథ అనమాట. వాళ్ళతో హీరో క్లోజ్ గా మాట్లాడి ఈ డబ్బులు తీసుకొని చక్కగా భోజనం చేయండి, అంతేగాని మత్తు పదార్థాలు ఏం కొనుక్కోవద్దని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి హీరో అక్కడ నుంచి తన గోడౌన్కి బయలుదేరి వస్తాడు. బేసికల్ గా హీరో గోడౌన్కి వచ్చే లోపు అక్కడ చాలా మంది పిల్లలు ఉంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళందరూ హీరో దగ్గర పనిచేసే వాళ్ళు అనమాట. హీరో ఏంటంటే ఎక్కడెక్కడ చెత్త అంతా కలెక్ట్ చేసి హీరోకి ఇస్తే దానికంటూ వెల కట్టి హీరో కొంత డబ్బులు ఇస్తాడు. సో బేసికల్ గా హీరో కూడా దాన్ని అమ్మేసి దాని మీద హీరో కొంచెం లాభంతో తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. ఇలాగా అందరూ వచ్చేసి ఎక్కడెక్కడ నుంచి చెత్త తీసుకొచ్చి హీరోకి ఇచ్చేస్తారు. మళ్ళీ వేరే చోట చెత్త తీసుకురావడానికి అందరూ బయలుదేరి వెళ్ళిపోతారు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోని తిడతాడు, అరే నీకు హెల్త్ బాగాలేదు కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడు కదా అని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే అలాంటిదేం లేదురా, అంతా బాగానే ఉంది అందుకని వచ్చానని చెప్పి అంటాడు. కాకపోతే హీరో తన ఫ్రెండ్తో ఏమంటాడంటే, ఈ రోజు నువ్వు చెత్త తీసుకురా కానీ మన ఏరియాలో తీసుకురా, పక్క ఏరియాలోకి వెళ్ళి తీసుకురా, మాకు అనవసరంగా గొడవలు పెట్టుకోమాకని చెప్పేసి హీరో తన ఫ్రెండ్ కి జాగ్రత్త చెప్పి అక్కడ నుంచి పంపించేస్తాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే తాను సంపాదించిన డబ్బుల్ని తన సోఫా కింద సీక్రెట్ లాకర్ ఒకటి ఉంటుందన్నమాట. ఆ లాకర్ లో డబ్బులు దాచిపెడుతూ ఉంటాడు. బేసికల్ గా హీరో ఏంటంటే తన కిడ్నీ ఆపరేషన్ కోసం డబ్బులు దాచిపెట్టుకుంటూ ఉంటాడు. మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే వాళ్ళ ఏరియాలో చెత్త ఏరుకోకుండా పక్క ఏరియాకి వెళ్ళి మరీ చెత్త ఏరుకుంటాడు. అలాంటి సమయంలో ఆ ఏరియాలో చెత్త ఏరుకునే ఒక ముగ్గురు వచ్చేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ ని తరుగుతారు. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఎలాగోలా తప్పించుకొని హీరో గోడౌన్కి వస్తాడు. వచ్చిన తర్వాత హీరో దగ్గరకు వచ్చి తను తీసుకొచ్చిన చెత్తను చూపిస్తాడు. దాంతో హీరోకి డౌట్ వచ్చేస్తుంది, ఇంత చెత్త ఎలా తెచ్చారని చెప్పి అడిగితే పక్క వాళ్ళ ఏరియాకి వెళ్ళి అని చెప్పి అంటాడు. దాంతో హీరో తిడతాడు, నీకెందుకురా అంత రిస్క్ అని చెప్పి అడిగితే మన ఏరియాలో ఏముంటుందిరా, పక్క ఏరియాలో భయంకరంగా ఉంటుంది అందుకని అక్కడికి వెళ్ళాను, కావాలంటే కౌంట్ చేసుకొని చెప్పేసి ఆ చెత్తని హీరోకి సబ్మిట్ చేసేస్తాడు. ఆ తర్వాత ఆ ఏరియాలో ఒక పెళ్లి జరుగుతుందిరా, అక్కడికి వెళ్తే ఇంకా చెత్త దొరుకుతుందని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే అని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే మళ్ళీ కొంత డబ్బును లెక్క పెట్టి తిరిగి తన సోఫా కింద ఉన్న పెట్టెలో పెడదామని చెప్పి వెళ్తాడు. అలా
వెళ్లే ప్రాసెస్ లో సడన్ గా హీరోల ఫ్రెండ్ తీసుకొచ్చారు కదా చెత్త డబ్బా, ఆ డబ్బాలో కొంచెం సౌండ్ వస్తుంది అనమాట. అదేంటి సౌండ్ వస్తుందని చెప్పేసి హీరో ఏంటంటే ఆ చెత్త దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో ఒక పిల్లాడు ఉంటాడు. ఆ పిల్లగాడు పరిగెత్తుకుంటూ వచ్చి బయటికి ఒక చోటుకి వెళ్ళి దాక్కుంటాడు. కానీ హీరో ఏమంటాడంటే ఎవరు బాబు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని చెప్పి అంటంతో ఆ పిల్లాడు మాత్రం కొంచెం సైలెంట్ గా ఉంటాడు. కానీ హీరో ఏమంటాడంటే నేను ఏం చేయను, నిన్ను దయచేసి బయటికి రా అని చెప్పి అంటంతో ఆ పిల్లాడు బయటికి రానంటాడు. వెంటనే హీరో ఏం చేస్తాడంటే నీ పేరేంటని చెప్పి అడుగుతాడు. నా పేరు ఆలి అని చెప్పి అంటాడు. నిన్నేం చేయను, నువ్వు బయటికి రా బాబు అని చెప్పి అంటంతో ఆ పిల్లాడు కూడా బయటకు వస్తాడు. ఆ పిల్లాడికి కొంత ఫుడ్ పెడతాడు అనమాట. ఆ పిల్లాడు కూడా ఫుడ్ తింటూ ఉంటాడు. మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారని చెప్పి అంటంతో ఆ పిల్లాడు తనకు జరిగిన భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ అని చెప్తాడు. అదేంటంటే ఆ పిల్లాడి వాళ్ళ నాన్న తాగొచ్చి వాళ్ళ అమ్మని తనని భయంకరంగా కొడుతూ ఉంటాడు. సో దాంతో వాళ్ళ అమ్మ ఏంటంటే తన జీవితం ఎలాగో ముగిసిపోయింది ఇక్కడ అని చెప్పేసి కనీసం నువ్వన్న బయటికి వెళ్ళి హ్యాపీగా ఉండని చెప్పేసి తనని ఒక చెత్త డబ్బాలో పెట్టి తనని బయటికి పంపించేసిందని చెప్పేసి వాళ్ళ నాన్నకు తెలియకుండా ఆలి అనే కుర్రాడు హీరోకి చెప్తాడు. అది విన్న తర్వాత హీరో చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకంటే హీరో లైఫ్ లో కూడా అంతే జరిగిందనమాట. వాళ్ళ నాన్న భయంకరంగా తాగి కొట్టడం వల్ల వాళ్ళ అమ్మకి ఏంటంటే పిల్లాడి బాధ పడకూడదు అని చెప్పేసి బయటికి వెళ్ళి ప్రశాంతంగా బతుకని చెప్పేసి తనని బయటికి పంపించేసింది. ఇది విన్న తర్వాత హీరోకి ఏంటంటే అచ్చు తనలాగే బాధపడుతున్నాడని చెప్పేసి నువ్వేం కంగారు పడుకుని నేనున్నానని చెప్పేసి ఆ పిల్లాడికి ధైర్యం చెప్తాడు. అంతేకాకుండా ఆ పిల్లాడిని హీరో ఇంటికి తీసుకెళ్లి కడుపు నిండా భోజనం పెడతాడు. కొంత సమయానికి హీరో వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ గొంతు పట్టుకొని ఆ పిల్లాడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారా, ఆ పిల్లాడి అడ్రస్ ఏంటి, తన అమ్మ నాన్న ఎవరని చెప్పేసి హీరో తన ఫ్రెండ్ అడుగుతాడు. కానీ తన ఫ్రెండ్ ఏమంటాడంటే ఏం పిల్లాడు ఏం మాట్లాడుతున్నారా, నేను కేవలం చెత్తబుట్ట మాత్రమే తీసుకొచ్చారా, అందులో ఆ పిల్లాడు ఉన్న సంగతి నాకు మాత్రం ఏం తెలుసురా అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం చేయాలో అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే పెద్ద ఆయనకు చెప్దామని చెప్పేసి అంటాడు. పెద్ద ఆయన అంటే ఎవరో కాదు, వీళ్ళిద్దరిని చిన్నప్పటి నుంచి పెంచిన ఆయన అనమాట. హీరో ఏమంటాడంటే ఆయనకు కానీ పిల్లాడి గురించి చెప్పామనుకో ఫస్ట్ పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడు. దాంతో పోలీసులు ఆ పిల్లాడిని తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళ ఇంట్లో అప్పచెప్తారు. దానివల్ల ఆ పిల్లాడిని వాళ్ళ నాన్న మళ్ళీ కొడతాడరా, అది కరెక్ట్ కాదని చెప్పి అంటంతో హీరో ఫ్రెండ్ ఆలోచిస్తూ ఉంటాడు. కానీ హీరో ఏమంటాడంటే మనం ఎలాగో బయటికి వెళ్ళి ఆ పిల్లాడు అమ్మా నాన్న ఎవరని చెప్పేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి వాళ్ళ నాన్నకి తెలియకుండా వాళ్ళ అమ్మకి అప్పు చెప్దారని చెప్పి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆ పిల్లాడి కోసం బట్టలు కొనడానికి ఒక షాప్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ పిల్లాడి సైజు బట్టలు చూస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి ఒక ఆవిడ వస్తుంది. ఆవిడ ఎవరో కాదు, హీరో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు హడావుడిగా తన పిల్లాన్ని తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చింది కదా హాస్పిటల్ కి, ఆవిడ ఈవిడనమాట. వెంటనే హీరో ఆవిడని పలకరించి నేను మీకు తెలియపోవచ్చు కానీ మీరు నాకు తెలుసండి, మీ అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, ఎలా ఉంది మీ అబ్బాయికి అని చెప్పి అడిగితే ఆమె మాత్రం హీరోని చూసి టెన్షన్ అయిపోయి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది. కానీ హీరోకి ఏం అర్థం కాదు ఎందుకు ఈవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందని చెప్పేసి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ఆ పిల్లాడికి శుభ్రంగా స్నానం చేపిస్తూ ఉంటాడు. అలా స్నానం చేపించేటప్పుడు ఆ పిల్లాడి ఒంటి నిండా గాయాలు ఉంటాయి అనమాట. ఏంటి గాయాలని చెప్పి అడిగితే మా నాన్న నన్ను కొట్టేవాడని చెప్పి అంటాడు. దాంతో ఇంకా హీరో చాలా ఎమోషనల్ అయిపోతాడు. అంతేకాకుండా హీరోకి కొత్త బట్టలేసి కన్న కొడుకుని చూసుకున్నట్టు చూసుకుంటూ ఉంటాడు. ఇంకా ముఖ్యంగా ఆ పిల్లాడు ఏంటంటే ఆకలేస్తుందని చెప్పి అంటంతో తనకి కడుపు నిండా పిజ్జాలు బర్గర్లు పెట్టేస్తారు. అంతేకాకుండా ఆ పిల్లాడి బర్త్డే ఎప్పుడో తెలియదు కదా, అందుకోసం అని చెప్పేసి నువ్వు నాకు దొరికిన రోజు నీ బర్త్డే అని చెప్పేసి తన కోసం అని చెప్పేసి ఒక కేక్ కొనడానికి షాప్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో ఏం చేస్తారంటే తన ఫ్రెండ్ ని ఆ పిల్లాడిని బయట నుంచి పెట్టి మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి కేక్ కొనుక్కొస్తానని చెప్పి అంటంతో వాళ్ళిద్దరు కూడా సరే అని చెప్పేసి అక్కడే ఉంటారు. హీరో లోపలికి వెళ్ళి కేక్ కొంటూ ఉంటాడు. కానీ ఏమైందో కానీ సడన్ గా ఆ పిల్లాడు మాత్రం కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ లోపలికి వస్తాడు. ఏమైందిరా అని చెప్పి అడిగితే ఎవరో ఒక ఆవిడని కిడ్నాప్ చేయాలని చూసింది, అందుకనే భయం వేసి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చానని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేస్తుంది. అదేంట్రా నీ పక్కన నా ఫ్రెండ్ ఉండాలి కదా అని చెప్పి అడిగితే అతను లేడని చెప్పి అంటంతో హీరో కోపం వచ్చేసి బయటికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడతో హీరో గొడవ పడతాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరో ఫ్రెండ్ క్యాజువల్ గా అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత పిల్లాడిని చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి హీరో తన ఫ్రెండ్ మీద గొడవడతాడు. కానీ ఆ పిల్లాడు ఏమంటాడంటే తప్పు తనది కాదు నాదే అని చెప్పేసి అంటంతో హీరో సైలెంట్ అయిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో తనకు తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తాడు. చాలా మంది చిన్నపిల్లలను పిలుస్తాడు. పిలిచి ఆలీకి బ్రహ్మాండంగా బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. అదే సమయంలో హీరో ఏంటంటే అక్కడ ఉన్న చాలా మంది పిల్లల్ని మీ కోరిక ఏంట్రా అని చెప్పేసి అందరిని అడుగుతూ ఉంటాడు. అందరూ సమాధానం చెప్తూ ఉంటారు. కానీ ఒక పిల్లాడు మాత్రం నాకు చనిపోవాలని చెప్పేసి అంటాడు. దాంతో హీరో షాక్ అయిపోయి అదేంట్రా నువ్వు ఇంకా చిన్నపిల్లోడే కదా, నీకు ఇంకా చాలా వయసు ఉంది కదా అని చెప్పి అంటంతో అలా కాదన్నా మా అమ్మ నేను చిన్నప్పుడే చనిపోయింది, కానీ నేను పెద్ద అయిపోయిన తర్వాత చనిపోయాను అనుకో మా అమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను గుర్తుపడదు కదా, అందుకనే ఇప్పుడే చనిపోయాను అనుకో పైకి వెళ్ళిన తర్వాత మా అమ్మ నన్ను వెంటనే గుర్తుపడుతుంది, ఆ తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి అంటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఎమోషనల్ అయిపోతారు. సో దాంతో హీరో ఏం చేస్తారంటే ఆలీని పక్కకు తీసుకెళ్లి మరి నీ జీవిత లక్ష్యం ఏంట్రా అని చెప్పి అడిగితే నాకంటూ ఏముంది, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కదా పని, ఆ పని చేసి బాగా డబ్బులు సంపాదించి నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి మా నాన్న మోహన డబ్బులు ఇసిరి కొట్టి మా అమ్మని తెచ్చేసుకుంటా అని చెప్పి అంటంతో హీరో చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇంకా ముఖ్యంగా నీకు నేనున్నాను రా, నీకు పని నేర్పిస్తాను రా అని చెప్పేసి హీరో ఆలీని అక్కడ నుంచి తీసుకెళ్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోకి ఏంటంటే భయంకరంగా కడుపులో నొప్పి వచ్చేసి తన ఆరోగ్యం బాగా క్షీణించిపోతుంది అనమాట.
ఆ సమయంలో కూడా హీరో ఏంటంటే ఆ పిల్లాడు ఎక్కడున్నాడని చెప్పేసి తన రూమ్ లోకి వెళ్ళి వెతుకుతాడు. కాకపోతే ఆ పిల్లాడు ఆ రూమ్ లో ఉండడనమాట. వెంటనే హీరోకి భయం వేసి పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి పిచ్చి పెట్టినట్టు బయటకు వచ్చి వెతుకుతూ ఉంటాడు. అంతేకాకుండా వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తాడు. ఇంటికి వచ్చేసి తన ఫ్రెండ్ కు ఫోన్ చేసే సమయానికి ఆ పిల్లాడు అప్పుడే ఇంటికి వస్తాడు. వెంటనే హీరో ఏం చేస్తాడంటే ఎక్కడికి వెళ్ళావరా అని చెప్పి అడిగితే ఏమీ లేదు, ఇందాక మా అమ్మ నా కల్లోకి వచ్చింది, రారా అని చెప్పి పిలిచింది, అందుకని నేను మా అమ్మను వెతుక్కుంటూ బయటికి వెళ్ళాలని చెప్పి అనడంతో హీరో చాలా ఎమోషనల్ అయిపోతాడు. వెంటనే ఆ పిల్లాడితో ఏమంటాడంటే మీ నాన్నకి ఇవ్వాల్సిన డబ్బులు నేను అరేంజ్ చేస్తాను, వెళ్ళి మీ నాన్న మొహం మీద డబ్బులు కొట్టి మీ అమ్మని తెచ్చేసుకుందాం అని చెప్పి అనడంతో ఆ పిల్లాడు ఎంతగానో ఆనందపడతాడు. ఇంకా ముఖ్యంగా మీ అమ్మ ఎక్కడుందో నేను కనుక్కుంటానని చెప్పేసి తనకి మాటిస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే ఆ పిల్లాడిని తీసుకుని బీచ్కి వెళ్తాడు. బేసికల్ గా ఆ పిల్లాడు బీచ్కి వెళ్ళాలని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ పిల్లాడిని తీసుకుని బీచ్కి వెళ్తాడు. నిజం చెప్పాలంటే హీరో జీవితంలోకి ఎప్పుడైతే ఆ పిల్లాడు వచ్చాడో హీరో ఎంతగానో ఆనందంగా ఉన్నాడు. నిజం చెప్పాలంటే ఇంతకు ముందు తను చాలా డల్ గా ఉండేవాడు, కానీ ఎప్పుడైతే ఈ పిల్లాడు తన జీవితంలోకి వచ్చాడో తను ఎంతగానో ఆనందంగా ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోని కలవడానికి ఆ పెద్ద వస్తాడనమాట. వచ్చిన తర్వాత నీ ఫ్రెండ్ నాకు అంతా చెప్పాడురా, ఆ పిల్లాడి జీవితం కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అంట కదా, ఆ పిల్లాడిని నాకు అప్పచెప్పు, తనని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళ అమ్మా నాన్న వెతికించి వాళ్ళకి అప్పచెప్తానని చెప్పి అనడంతో హీరో కోప్పడిపోతాడు అనమాట. కానీ ఆ పెద్ద ఏమంటాడంటే ఈ పిల్లాన్ని నువ్వు ఎందుకు ఇష్టపడుతున్నావు నాకు తెలియదు, కానీ ఈ పిల్లాడి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ అలాగే చేస్తావా, ఎందుకంటే మన జీవితాలే మనకు అంతంత మాత్రంగా ఉన్నాయి, అలాంటిది ఇంకో పిల్లగాని తీసుకొచ్చి వాడి కోసం నీ జీవితం ఎందుకు నాశనం చేసుకుంటున్నావు, అందులో నీకు ఆరోగ్యం బాగోలేదు చూసుకో అని చెప్పేసి కోపంగా ఆ పెద్ద ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆ పిల్లాడికి కూడా బిజినెస్ ఎలా చేయాలని చెప్పేసి ఎక్కడెక్కడ స్క్రాప్ అంతా కలెక్ట్ చేసి దాన్ని ఎలా అమ్మాలని చెప్పేసి తనకు కూడా ఒక చిన్న బండి రెడీ చేసి డబ్బులు ఎలా సంపాదించాలో నేర్పిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం పనంతా ముగిచ్చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో చూస్తే ఆ పిల్లాడు కనిపించడు. ఎక్కడికి వెళ్ళాడని చూస్తే ఎవరో ముగ్గురు పిల్లలు ఆలిని కొట్టి అక్కడి నుంచి పారిపోతారు. దగ్గరికి వెళ్ళి చూస్తే తనకి మత్తు పదార్థాలు ఇచ్చుంటారనమాట. దాంతో హీరో ఆలిని ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఆలి ఏంటంటే వాళ్ళ నాన్న అనుకొని దయచేసి నన్ను కొట్టొద్దు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ హీరో ఏమంటాడంటే నేను మీ నాన్నను కాదురా అని చెప్పేసి చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మనోడు మాత్రం మాట వినకుండా హీరోని కొట్టి అక్కడి నుంచి పక్కెళ్ళిపోతాడు. నార్మల్ గా హీరోకి ఏంటంటే కొంచెం అనారోగ్యం అనమాట. అలాంటిది ఆలి కొట్టడం వల్ల తను కింద పడిపోయి కనీసం పైకి లేకోవడానికి కూడా తన దగ్గర ఓపిక ఉండదు. అదే సమయంలో హీరో వాళ్ళ అమ్మున్న ఫోటో కనిపిస్తుంది అనమాట. వెంటనే అలీ ఆ ఫోటో తీసుకొని ఈ ఫోటోలో ఉంది మా అమ్మ కదా, అంటే ఇప్పుడు నువ్వేనా మా నాన్న అని చెప్పేసి తన కళ్ళ ముందే ఆ ఫోటోని చింపాతలు పడేసి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఏంటంటే పైకి లేకోవడానికి కూడా బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. తన దగ్గరికి తన ఫ్రెండ్ వస్తాడు. వచ్చిన తర్వాత ఏమైంది అంత బాధపడుతున్నా అని చెప్పి అడిగితే అప్పుడు హీరో జరిగింది చెప్తాడు. ఇలా అలీకి మత్తు పదార్థాలు ఇచ్చారా, వాడు నాతో ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు, కాబట్టి మరుసటి రోజు మనం ఎలాగైనా సరే వాళ్ళ అమ్మ నాన్న అడ్రస్ కనుక్కొని అలీని వాళ్ళ అమ్మకి అప్పు చెప్పాలని చెప్పి అనడంతో హీరో ఫ్రెండ్ కూడా సరే అని చెప్పేసి ముందు నువ్వు రెస్ట్ తీసుకో ప్రశాంతంగా అని చెప్పేసి తనని పడుకోబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే అలీని తీసుకొని వాళ్ళ అమ్మా నాన్న వెతుక్కుంటూ వీధి తిరుగుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అలీ ఏమంటాడంటే ఇదే మా ఇల్లు అని చెప్పేసి ఒక ఇంటిని చూపిస్తాడు. సరే అని చెప్పేసి హీరో ఆ ఇంటి దగ్గరికి వెళ్తుంటే అదే సమయానికి అలీ వాళ్ళ నాన్న ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ నాన్నని చూసిన తర్వాత అలీకి భయం వేసి పక్కకి వెళ్ళి దాక్కుంటాడు. కానీ హీరో ఏమంటాడంటే నేను మాట్లాడతా మీ నాన్నతో అని చెప్పేసి మెల్లగా తన దగ్గరికి వెళ్తున్నప్పుడు తనేంటంటే ఎక్కడికి వెళ్తాడో తెలియదు కానీ గుంపులో కలిసిపోతాడు. హీరో తనని మిస్ చేస్తాడు. సరేలే అని చెప్పేసి అలీ దగ్గరకు వద్దాని వచ్చి చూస్తే అక్కడ అలీ కనిపించడు. ఎక్కడికి వెళ్ళాడని చెప్పి వెతుకుతున్నప్పుడు అక్కడ చెత్త కుప్పలో పడుకొని ఉంటాడు. ఏమైందిరా నీకని చూస్తే ఒంటి నిండా గాయాలు ఉంటాయి అనమాట. దాంతో హీరో ఏం అర్థం చేసుకుంటాడంటే చెత్త వేరడానికి వచ్చారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కొట్టారని చెప్పేసి హీరో వాళ్ళని కొడతాడనమాట. కానీ వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళందరూ కలిసి హీరోని పెచ్చగొడరు కొడతారు. హీరో సొరవ తప్పి కింద పడిపోతాడు. అదే సమయానికి అక్కడికి హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి తనని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా హీరోకి కొంచెం మెలకు వస్తుంది అనమాట. పిల్లాడు ఎక్కడ అలీ ఎక్కడ అని చెప్పేసి గోల చేస్తూ ఉంటాడు. కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే నీ పరిస్థితి ఏం బాలేదురా, అక్కడ నువ్వు తప్ప ఎవరు లేరు, అలీ అక్కడ మిస్ అయిపోయాడని చెప్పడంతో హీరో ఇంకా బాధపడుతూ ఉంటాడు. నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతానని చెప్పేసి గోల చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే బయటకు వస్తే నీకే ప్రాబ్లం రా, కనీసం కొంచెం సేపైనా ట్రీట్మెంట్ తీసుకొని చెప్పడంతో హీరో మాత్రం అస్సలు మాట వినడు. దాంతో టాబ్లెట్లు తీసుకొని మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తారంటే హీరోని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరో ఒక నిర్ణయం తీసుకొని తను దాచిపెట్టిన డబ్బులను తీసుకొని అలీ వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్దామని బయలుదేరతాడు. అదే సమయానికి ఆ పెద్ద ఆయన వచ్చేసి నీకేమైనా పిచ్చి పట్టిందా, నీ ఆరోగ్యం కోసం ఎన్నో రోజులు కష్టపడి దాచుకున్న డబ్బుల్ని ఆ పిల్లాడి కోసం ఒక్క రోజులు ఇచ్చేస్తావని చెప్పేసి హీరోని క్వశ్చన్ చేస్తాడు. కానీ హీరో ఏమంటాడంటే నా జీవితం ఎలాగో ముగిసిపోయింది, కనీసం అలీగఢ్ జీవితం అన్న ప్రశాంతంగా ఉండాలి, ఎందుకంటే వాడిలాగే నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను, కానీ నా జీవితాన్ని ఎవడో బాగు చేయలేపాడు, కనీసం వాడి జీవితాన్ని నేను బాగు చేస్తానని చెప్పేసి హీరో తన దాచిపెట్టుకున్న డబ్బులను తీసుకొని డైరెక్ట్ గా అలీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ డోర్ కొడితే అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మళ్ళీ వచ్చేవాడు డబ్బులు తీసుకొని ఇక్కడ పిల్లాడు లేడు ఎవరు లేరని చెప్పి అరుస్తూ
ఉంటారు. కానీ హీరో మాత్రం అదేం పట్టించుకోకుండా వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే ఒక గదిలో ఏంటంటే అలీని వాళ్ళ నాన్న కొడుతున్న విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది చూసి హీరో బాధపడుతూ ఉంటాడు. కానీ ఇక్కడే ఒక బుర్ర బ్లాంక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఇప్పటి వరకు అలీ అని ఒక పిల్లాన్ని చూపించారు కదా, అది ఎవరో కాదు మన కథలో హీరో చిన్నప్పుడు క్యారెక్టర్ అన్నమాట. బేసికల్ గా హీరో ఏంటంటే తన చిన్నప్పుడు తనకి ఎవరు హెల్ప్ చేయక తను చాలా ఇబ్బందులు పడ్డాడు. అంతేకాకుండా పెద్దయిన తర్వాత కూడా తన చిన్నప్పుడు పడ్డ కష్టాలన్నింటినీ తలుచుకొని బాధపడుతూ ఉన్నాడు. అలా బాధపడుతూ పడుతూ తనను తాను ఇమాజిన్ చేసుకొని తన క్యారెక్టరే తనకు పరిచయం అన్నట్టు ఊహించుకొని ఆ పిల్లాడికి తానే మంచి చేస్తున్నట్టు అన్ని చేస్తూ ఉంటాడు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మరి తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కనపడరు కదా, మరి వాళ్ళు ఎలా ఊరుకున్నారని చెప్పంటే హీరోకి ఆరోగ్యం బాగోలేదని తెలిసి, ఇంకా ముఖ్యంగా హీరో మానసిక పరిస్థితి సరిగా బాగలేదని చెప్పి వాళ్ళందరూ ఏంటంటే హీరో ఆ పిల్లాడు ఉన్నాడు అంటే వాళ్ళు కూడా ఉన్నారు అంటారు, లేడు అంటే లేడు అంటారు. ఎందుకంటే హీరో బాధపడతాడని చెప్పేసి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. మరీ ముఖ్యంగా హీరోతో ఆడుకున్నట్లు, హీరోకి కడుపు నిండా భోజనం పెట్టినట్టు, కంటి నిండా నిద్రపోయినట్టు, తన బీచ్ లో ఆడుకున్నట్లు, ఇవన్నీ హీరోకి చిన్నప్పుడున్న చిన్న చిన్న కోరికలు అనమాట. వాటన్నిటిని హీరో పెద్ద అయ్యి తన క్యారెక్టర్ తనతో వచ్చినట్టు ఊహించుకొని ఇదంతా చేశాడు. మరీ ముఖ్యంగా హీరోకున్న పెద్ద కోరిక ఏంటో తెలుసా, చిన్నప్పుడు తనకు కూడా పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పేసి. అందుకనే హీరో ఏం చేస్తాడంటే అలీ అనే క్యారెక్టర్ కి పుట్టినరోజు చేస్తాడు. నిజం చెప్పాలంటే తన చిన్న వయసులో ఉన్న తనకు తానే పుట్టినరోజు జరుపుకుంటాడు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే హీరో డబ్బులు తీసుకొని ఎప్పుడు ఒక ఇంటికి వెళ్తారు కదా ముసలోళ్ళ ఇంటికి, వాళ్ళు చెప్తారనమాట ఆ పిల్లాడు లేదు ఏమి లేదు, ఎప్పుడు డబ్బులు తీసుకొని వస్తూ ఉంటావు, మేము లేవని చెప్పడం, నువ్వు బాధపడతావు అని చెప్పి అనడంతో హీరో కూడా మొత్తం రియలైజ్ అయిపోయి గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే హీరో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఒక ఆవిడ తన కొడుకుని తీసుకొని హాస్పిటల్కి వచ్చింది కదా, ఆవిడ ఎవరో కాదు హీరో వాళ్ళ అమ్మే. ఇంకా ముఖ్యంగా అలీకి బట్టలు కొనడానికి ఒక షాప్కి వెళ్ళాడు కదా, అక్కడ కూడా ఆవిడ వచ్చింది కదా, ఆవిడ ఎవరో కాదు హీరో వాళ్ళ అమ్మే. ఇంకా ముఖ్యంగా హీరో దగ్గర ఒక ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని అలీ చింపేశాడు కదా, ఆ ఫోటోలో ఉంది ఎవరో కాదు అలీనే. అంటే హీరోనే చిన్నప్పుడు అనమాట హీరోని వాళ్ళమ్మ చాలా ప్రేమగా చూసుకునేది. అందుకనే హీరోకి వాళ్ళమ్మ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేది. ఆ ఫోటో చూసుకుంటూ హీరో బయటకు వచ్చి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అది కూడా వర్షంలో అనమాట. అలా కొంతసేపు ఏడ్చిన తర్వాత హీరో అక్కడే చనిపోతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా మన ఛానల్లో మీరు ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో ఆ సినిమా పేర్లు కూడా కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా దాని గురించి కూడా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.